తనని ఇప్పటికీ వేల మంది చూసి ఉంటారు, వందల మంది మాట్లాడాలని ప్రయత్నించి ఉంటారు, 10 మందైనా ప్రపోజ్ చేసి ఉంటారు. నువ్వు ట్రై చేయడం ఆపైరా, ఆ అమ్మాయి ఎవరికీ పడదు. క్యాంటీన్కి వెళ్తుంటే ఆపి మరీ క్లాస్ పీకాడు నా క్లాస్మేట్. స్టోరీ వినే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ నచ్చితే లైక్ కూడా చేయండి. తొలి ప్రేమ సినిమాలో వేణుమాధవ్లా వాడు చెప్పింది నిజమే. నేను అనన్యని చాలా రోజులుగా ఫాలో అవుతున్నా. కనీసం వెనక్కి తిరిగి చూడదు, ఏంటని అడగదు. అయినా నా ప్రయత్నం నాదే. కాలేజీ యాన్యువల్ డే. నేను సంబరాల్లో మునిగి తేలుతుండగా అనన్య నా దగ్గరికి వచ్చింది. హాయ్ మిస్టర్, ఎన్నేళ్ళని నన్ను ఫాలో అవుతావు? అనవసరంగా సమయం వృధా చేసుకోకు, ఇకనైనా చదువు, కెరియర్ మీద ధ్యాస పెట్టు అంటూ ఏంచక్కా వెళ్ళిపోయింది. అది కళ నిజమా? కొద్ది క్షణాలు అర్థం కాలేదు. తేరుకున్నాక తనేం చెప్పిందో పట్టించుకోలేదు. నాతో తొలిసారి మాట కలిపింది, అంతే. సంతోషంతో గాల్లోకి పంచి విసిరా. మర్నాటి నుంచి తనెక్కడుంటే నేనక్కడే. నన్ను చూడగానే నొసలు చిట్లించేది, చిరాకు పడేది. నేను తగ్గితేగా. ఓసారి ఒంటరిగా కనిపించింది. అనన్య, నీ వెనకాల కాదు, నీ పక్కన జీవితాంతం నడవాలనుంది, అవకాశం ఇస్తావా అని ధైర్యంగా అడిగేశా. కామ్గా వెళ్ళిపోయింది. మర్నాడు ఓ లెటర్ తెచ్చి నా చేతిలో పెట్టింది. నా ప్రపోజల్ ఒప్పుకుందేమో అనుకుంటూ గబగబా విప్పా. నువ్వు అసలు చదువు గురించి పట్టించుకుంటావా? నీ లక్ష్యం ఏంటి? దాన్ని ఎలా చేరుకుంటావు? సెటిల్ అయ్యాక మా పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించే ధైర్యం ఉందా? ఓ క్వశ్చన్ పేపర్లా ఉందా లెటర్? ఆ క్షణం నా మైండ్ బ్లాక్ అయింది. మరి ఇంత పర్ఫెక్ట్గా ఉందేంట్రా ఈ అమ్మాయి అనిపించింది. ఆఖర్న నా వెనకాల పడటం ఆపేయకపోతే అస్సలు బాగుండదు అని ఓ వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళింది. ఇక తనతో లవ్ వర్కౌట్ కాదనిపించింది. తన వెనకాల పడటం ఆపేశా. మొదట్లో ఇబ్బందిగా అనిపించేది. కొన్నాళ్ళకి సర్దుకున్నా. చదువు మీద దృష్టి పెట్టే. ఎలాగో డిగ్రీ గట్టెక్కా. ఇంటర్న్గా ఓ కంపెనీలో చేరా. అక్కడ బండెడు చాకిరి, అరకొర జీతం. ఏడాది చేశా. వేరే ఉద్యోగంలో చేరినా. పెద్దగా సంపాదించేదేమీ ఉండదనిపించింది. అందుకే సొంత వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా. పేరెంట్స్ సహకరించారు. నాది యూనిక్ బిజినెస్ కావడంతో తొందరగానే క్లిక్ అయింది. ఇంకా విస్తరించడానికి బ్యాంకు రుణం తీసుకున్నా. ఓసారి కొన్ని సర్టిఫికెట్ల కోసం వెతుకుతుంటే అనన్య లెటర్ కనిపించింది. మళ్ళీ చదివా. నన్ను నిలదీయడానికి కాకుండా నాకో దారి చూపించడానికే తనలా రాసిందనిపించింది. అప్పుడు తను నా ప్రేమను అంగీకరిస్తే ఆమె వెనకాల పడి చదువును నిర్లక్ష్యం చేసేవాడినేమో. జీవితంలో ఇన్ని అవకాశాలు వచ్చేవి కాదేమో అనిపించింది. ఎలాగైనా తనకి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. దాదాపు 2 ఏళ్ల తర్వాత తనని కలవబోతున్నా. మనసులో ఏదో తెలియని ఉద్వేగం. 10 నిమిషాలయ్యాక వచ్చింది. ముందు థ్యాంక్స్ చెప్పి లెటర్ చేతిలో పెట్టా. అప్పుడు నువ్వు అడిగిన చాలా వాటికి ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడు అన్నింటికీ నా దగ్గర సమాధానం ఉంది. పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్నా సూటిగా. తను తలొంచుకొని మౌనంగానే ఉంది. కాసేపయ్యాక, నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు సరే, మరి మా ఆయన ఒప్పుకోవాలిగా అంది. ఆ మాట వినగానే మెదడులో విస్ఫోటం. దుఃఖం గొంతులోకి వచ్చేసింది. ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేశా. బైక్పై ఇంటికి వచ్చేసరికి తన ఫోన్ నుంచి 6 మిస్ కాల్స్. కాల్ బ్యాక్ చేయగానే, ఏంటి నువ్వు అసలు కనీసం నేను చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా అడగవా? పిచ్చి మొద్దు, నిన్ను ఆట పట్టించడానికే అబద్ధం చెప్పా. సరే గాని వీలైతే రేపే మీ అమ్మా నాన్నల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేయి, మన పెళ్ళి గురించి మాట్లాడదాం అంటూ పెట్టేసింది. ఆ మాటతో నా బాధంతా ఎగిరిపోయింది. అంత మహా స్ట్రిక్ట్ అమ్మాయిలో ఈ గడసరి కోణం కూడా ఉందని అప్పుడు అర్థమైంది. జేబులోని లెటర్ తీసి గట్టిగా ఓ ముద్దు పెట్టేశా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.